బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. ఓజీ టికెట్ల ధరల పెంపు ఉత్తర్వులు రద్దు చేసింది. ఓజీ టికెట్ల ధర పెంపు ఉత్తర్వులు రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. బెనిఫిట్ షో టికెట్ రేట్ల ధరలు పెంచొద్దంటూ కూడా కోర్టు తెలియజేసింది. రేపు విడుదల కానున్న పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకి సంబంధించి కూడా తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓజీ టికెట్ల ధరల పెంపుకు సంబంధించి ఏదైతే మెమో ఉంటుందో మెమో మీద చేయించింది. ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో ఈ ఓజీ సినిమాకి సంబంధించి కూడా అక్కడి ప్రభుత్వం టికెట్ల ధర పెంపుకు సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు కూడా ఇక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఒక పిటిషన్ వేసిన ఫిర్యాదు మేరకు కూడా ప్రభుత్వం సంబంధించిన జీవోను సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పాల్సింది. కొద్దిసేపటి క్రితం జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే గడిచిన కొన్ని ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏదైనా అగ్ర హీరో నటించిన సినిమాకి సంబంధించి కూడా వారు టికెట్ల ధరల పెంచుకునేందుకు బెనిఫిట్ షోకి సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేయడం పరిపాటిగా వస్తుంది. కానీ సహజంగా ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే అభిమానులు ఓజీ సినిమా కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ కలెక్షన్ల పరంగా ప్రతి సినిమా ఇటీవల రిలీజ్ అయిన ప్రతి సినిమాకి సంబంధించి కూడా కొంత కలెక్షన్ల పోటీ ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో ఓజీ సినిమా ఒకసారి గతంలో తీసిన సినిమాల కంటే కూడా బ్రేక్ చేస్తున్నందుకు కూడా చాలా అంచనాలు ఉన్నాయి. కానీ ఒక ఏపీలో మాత్రమే ఆ సినిమాకి సంబంధించి టికెట్ల ధరల పెంపుకు సంబంధించి ఉత్తర్వులు జారీ పరిస్థితి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కూడా సస్పెండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఇక్కడ కొంత చిత్ర యూనిట్కి సంబంధించి కావచ్చు ఎవరైతే నిర్మాతలు ఉంటే వారికి నిరాశపరిచిన అంశంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.